జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు సిబ్బంది భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణముగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని సూచించారు. కుల మత జాతి వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కలెక్టరేట్ ఏవో యూనస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రంకి అప్పుడు హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 1948లో చాలా మంది కూడా సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడము. సో ఇప్పుడున్న భారతదేశం ఫార్మ్ కావడం అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి 1948లో జరిగింది. బట్ దానికన్నా ముందే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి కంటిన్యూ అయిపోతూ వస్తూ ఉంది. సో దాని ఫైనల్ రిపోర్టు మనకి ఇచ్చి అది అప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినారో అప్పుడున్న పార్లమెంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద కూడా అది ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం 26 నవంబర్ 1949లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దాని యొక్క 100% అన్ని ఫీచర్స్ కూడా దాని టోటల్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మనకి 26 జనవరి 1950 రోజు మనకి ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్ జరిగింది. సో దానికన్నా ముందు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రం 26 నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా చాలా చరిత్రాత్మకమైన ఇయర్స్. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే 1948 ఒక స్పెషల్ ఇది ఉంటుంది మనకి. సో దాంట్లో మనం 26 నవంబర్ రోజు సో ఎన్నో డిస్కషన్స్ అయినాక అన్ని ఆర్టికల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఫండమెంటల్ అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి. సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు. సో మన కింద ఉన్న శ్రీలంక కానివ్వండి, సో ఎన్నో నేబరింగ్ కంట్రీస్కి అందరికి కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెంట వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది. బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతాం. సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఇప్పుడు ఇంకొక 1 ఇయర్లో మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతాము. ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయినాం. $4 బిలియన్ ఎకనామీ క్రాస్ అయిపోయినాం. ఇంకా కొన్ని రోజులలో మనము ఆల్రెడీ జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా కిందికి వేసిపోయి US, చైనా తర్వాత ఇండియానే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా కూడా మనము కాబోతాము. లేకుంటే కూడా అన్ని కూడా క్లియర్ కట్గా మనకి దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి సో వాళ్ళు డిఫరెంట్ కమిటీస్